పొందూరుకి నిన్న వచ్చి 9 నెలలు అవుతోంది. ఇక్కడ పొందూరు మండలానికి గత అక్టోబర్లో మేము తహసీల్దారులుగా వచ్చాం. అదే మేము వచ్చేటప్పటికి పొందూరు మండలంలో గల 38 రెవెన్యూ గ్రామాల్లో 22 గ్రామాలు గత ప్రభుత్వ కాలంలో పూర్తి సర్వే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయా విలేజ్ లో పబ్లికేషన్ కూడా చేయడం జరిగింది. అయితే ఇంతకు ముందు జరిగినటువంటి సర్వేలో జరిగినటువంటి కొన్ని తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా దీనికి సంబంధించి ఆ విలేజ్ లో పబ్లికేషన్ కూడా చేయడం జరిగింది. నమస్కారం సార్, మేము కానుక టీవీ నుండి వచ్చాము సార్. ఇప్పుడు మీరు పొందూరులో ఎంఆర్ఓగా వచ్చారు, వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల్లో ఇక్కడ జరుగుతున్న రీసర్వే కార్యక్రమంలో ఎట్లా మీరు దాన్ని చేస్తున్నారు, కొంచెం దాని గురించి వివరించండి. ముందుగా కానుక టీవీ యాజమాన్యానికి నమస్కారం అండి. ఇక్కడ పొందూరు మండలానికి గత అక్టోబర్లో మేము తహసీల్దార్గా వచ్చాం. అయితే మేము వచ్చేటప్పటికే పొందూరు మండలంలో గల 38 రెవెన్యూ గ్రామాలు 22 రెవెన్యూ గ్రామాలు గత ప్రభుత్వ కాలంలో రీసర్వే పూర్తి చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి ఆయా విలేజ్ల్లో పబ్లికేషన్ కూడా చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు జరిగినటువంటి రీసర్వేలో జరిగినటువంటి కొన్ని తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా రైతులకి ఇబ్బందులు లేకుండా చేయడానికి కూటమి ప్రభుత్వం కొన్ని రకాల మార్పులు చేస్తూ ఒక కొత్త ఎస్ఓపి మాకు ఇచ్చింది. ఆ ఎస్ఓపి ప్రకారము మొన్న జనవరి నుంచి 2025 జనవరి నుంచి కూడాను పొందూరు మండలం కనిమెట్ట గ్రామం పైలట్ విలేజ్గా తీసుకున్నామండి. ఈ కనిమెట్ట గ్రామం వచ్చేసరికి దాదాపు 1450 ఎకరాలతో కూడి ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ సర్వే చివరి దశకు వచ్చింది. రికార్డ్ ప్రిపరేషన్ కూడా జరుగుతుందండి. అయితే రీసర్వేలో ప్రధానంగా మాకు వచ్చేటటువంటి సమస్యలు ఏంటంటే, ఈ రైతులు వాళ్ళ తాలూకా భూములకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయమని కోరుతున్నారు. వీటికి సంబంధించి సరైన ఆధారాలతోని కనుక మాకు సమర్పించగలిగితే మేము ఖచ్చితంగా 100% వాళ్ళ పట్టదారు పేర్లు అనేది మేము సర్చ్ చేయడం అనేది జరుగుతుంటుంది. కాకపోతే దురదృష్టవశాత్తు కొందరికి సరైన పత్రాలు లేకపోవడం వలన ఏంటంటే, అన్నదమ్ములు ఆస్తి తగాదాలు ఇటువంటివి ఉండడం వల్ల ఏంటంటే అందరికీ పట్టదారులుగా మనం చేయలేకపోతున్నాము. ఒక 90-95% వరకు మాత్రమే మనం పట్టదారులను గుర్తించి మిగతా కొందరు అయితే చేయలేకపోయిన పరిస్థితి ఉంటుంది. సో అవి కూడాను పట్టదారులుగా సక్సెస్ఫుల్గా రావాలి అంటే అన్నదమ్ములకు సంబంధించిన ఆస్తులు గొడవలు ఏమైనా పరిష్కరించుకొని, అదేవిధంగా సాదా బైనాములు అంటే ముఖ్యంగా మనకి రీసర్వేల్లో అడుగుతున్న ప్రజలు ఏంటంటే, రైతులు ఏమేమి అడుగుతున్నారంటే, మేము సాదా బైనామాలో గ్రామ రిసీట్లు చేస్తున్నాం, అవి కూడా మాకు పరిష్కరించండి అని అడుగుతున్నారు. సో వీటికి సంబంధించి కూడాను మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా అడిగినప్పుడు ఇదే విషయం చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ సాదా బైనామా అనేది రీసర్వే జరుగుతున్న కాలంలో మాకు కనుక అవకాశం కల్పిస్తే కనుక మాత్రం ఆ సాదా బైనామా ప్రక్రియ భాగంగానే మేము కొంతమందికి పట్టదారు పాస్బుక్లు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది ఎమ్మెల్యే గారు కూడా అర్థం చేసుకున్నారు. ఇదే విషయం ప్రభుత్వానికి కూడా తీసుకువెళ్ళి చెప్పడం జరిగిందండి. సో వీటికి సంబంధించి ఒక మంచి గైడ్లైన్స్ మాకు వస్తాయని ఆశిస్తున్నాము. అదేవిధంగా కనిమెట్ట తర్వాత ఇప్పుడు నరసాపురం అనే గ్రామం కూడా ఇప్పుడు సెకండ్ పైలట్ విలేజ్గా మొదలుపెట్టాం. ప్రస్తుతం అది గ్రౌండ్ ట్రూతింగ్ వర్క్ జరుగుతుంది. ఆఫ్టర్ గ్రౌండ్ ట్రూతింగ్ మేము రైతులకి రికార్డ్ ప్రిపేర్ చేసి మొత్తం డిఎల్ఆర్ పబ్లికేషన్ చేసి 13 నోటిఫికేషన్ కూడా పబ్లికేషన్ చేసి రైతులకు సరైన సక్రమమైన రికార్డు అందిస్తామని తెలియజేస్తున్నాము. ఓకే సార్, ఇప్పుడు ఈ రీసర్వేలో జరుగుతున్నప్పుడు ఈ పట్టాలు కొంతమందికి ఉన్నాయి, కొంతమంది లేవంటున్నారు కదా. ఈ పట్టాలు లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ మరి ఎప్పుడు ఎలా క్లియర్ అవుతుంది, దాని గురించి అంటే ఫర్దర్గా మీ ఎంఆర్ఓగా మీరు దాన్ని సాల్వ్ చేయాలనుకుంటున్నారు, ఎలా సాల్వ్ అవుతుంది జరుగుతుంది? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు పనులు అవ్వడం లేదు, ఎన్ని ఏళ్ళ తరబడి తిరుగుతున్నా కూడా అవ్వడం లేదు అనేసి చాలామంది రైతులు చెప్పే పరిస్థితి. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను కానీ మా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందికి కానీ సూచించిన విషయం ఏంటంటే, ఒకవేళ
ప్రస్తుతం ఉన్నటువంటి రూల్ పోషన్స్ ప్రకారం ఏదైనా అవ్వని పని అనుకుంటే ఎందుకు అవ్వదో సదరు రైతులకి సక్రమంగా వివరించే ప్రక్రియ అయితే మేము చేస్తున్నామండి. ఇక్కడ ఈ పట్టదారు పాస్ పుస్తకాలు ఆస్తులకు సంబంధించినవి కాబట్టి చాలా న్యాయపరమైన చిక్కులు గట్రా ఉన్న వాటిల్లో మేము అంత ఈజీగా మేము తలదూర్చి దాన్ని ఇంకా జటిలం చేసే ఉద్దేశం మాకు ఉండదు. అందువలన ఏంటంటే ఏమైనా గొడవలు తగాదాలు ఉన్నటువంటి భూములు ఏమైనా ఉన్నా కూడా అటువంటి వాటిలో మేము తలదూర్చం ముందుగా. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఏదైనా వ్యక్తికి సంబంధించి టైటిల్ డిసైడ్ చేసే అధికారం కోర్టుకు మాత్రమే ఉంటుంది. ఆ టైటిల్ మీద ఎటువంటి వివాదాలు లేని భూములకు మాత్రమే మేము పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేయడం అనేది మా విధి. సో అంతవరకు మేము సక్రమంగా చేయాలని నిర్ణయించుకున్నాము. దీనికి సంబంధించి కూడా ఎవరైనా రైతు మాకు పట్టదారు పాస్ పుస్తకం కావాలని మాకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒకవేళ అది మేము చేయలేకపోని ఎడల ఎందుకు చేయలేకపోతున్నాం అనేది కూడాను వివరిస్తున్నాము. అది మాకు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు జనరల్ బాడీ మీటింగ్లో కానివ్వండి, బహిరంగ సభల్లో కానివ్వండి, మొన్న జరిగిన రెవెన్యూ సదస్సుల్లో కానివ్వండి, రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి సమస్యలు సంబంధించి డిపార్ట్మెంటు ప్రకారం చూసుకుంటే ఎంత బాధ్యత వహించాల్సి ఉంటుందో అదేవిధంగా వ్యక్తిగతంగా ఎవరి ఆస్తులకు సంబంధించినటువంటి బాధ్యతలు వాళ్ళు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలామంది రైతులు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మనం ఉన్నప్పుడే మన పిల్లలకు మన ఆస్తులు సంక్రమణ చేద్దామనే తొందరలో వాళ్ళకి ఏంటంటే సరైన ప్రక్రియలో కాకుండా గ్రామ క్రెడిట్లని, అన్రిజిస్టర్డ్ పారికత్తులని, అదేవిధంగా గ్రామ పెద్దల మధ్య సమక్ష నోటి మాట ద్వారా ఒప్పందాల ద్వారా అని చెప్పేసి ఇటువంటి వాటికి మేము ఇలా చేసుకున్నాం. గ్రామంలో గ్రామ ప్రెసిడెంట్ చేసుకున్నాం, మా అన్నదమ్ములమే పారికత్తులు చేసుకున్నాం, మా అమ్మ నాన్న మాకు ఇవి ఇచ్చారు అంటే తల్లిదండ్రులు బతికుండగానే ఇచ్చారు కాబట్టి మాకు పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వండి, మేము గ్రామ పెద్దల మధ్య గ్రామ